హాయ్ ఆల్, నేను మీ లావణ్య కంకిపట్టి నీట్ టైమ్ యూట్యూబ్ ఛానల్లో ఇది నా సెకండ్ వీడియో. మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఎలాంటి కంటెంట్, ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, హెల్త్, రిలేషన్షిప్స్ గురించి, దేని గురించి అయినా సరే మీరు కామెంట్ చేయడం వల్ల మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. 100% మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము ఇస్తాము. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కామెంట్ చేయండి, మాకు తెలియచేయండి. ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ అయినా బిలో మిడిల్ క్లాస్, వీళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాసెస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అన్న దాని గురించి నేను డిస్కస్ చేయడం గురించే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఏంటంటే 2020 ఇది రియల్ ఇన్సిడెంట్, మా లైఫ్లో మేము ఫేస్ చేసిన ఇష్యూ అనమాట. 2020లో మాకు మ్యారేజ్ అయింది. 2020లో మా హస్బెండ్ పాలసీ తీసుకున్నారు. అది స్టార్ హెల్త్ కాంప్రహెన్సివ్ 10 lakhs 18,000 పడిందనమాట. అందరూ ఎలా థింక్ చేస్తారు, 18,000 అయితే 18,000 అమౌంటా, దీని బదులు ఏమైనా గోల్డ్ కొనుక్కోవచ్చు కదా, ఒక 5 grams వస్తుంది కదా, ఇంత ఎందుకు స్పెండ్ చేయాలని ఎవరైనా ఆలోచిస్తారు. మనలాంటి వాళ్ళు ఆలోచిస్తారు కదా, అలానే ఆలోచిస్తాం మోస్ట్లీ. కానీ అది చాలా రాంగ్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అన్నది అది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ప్లీజ్ అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మంత్లీ ఒక 1,000 రూపీస్ సేవ్ చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. ఇన్కేస్ 1,000 ఎక్కువ అని అనుకుంటే 500 కంపల్సరీ అయితే మన ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 500 or 1,000 మనం స్పెండ్ చేసే అన్నెసెసరీ మీన్స్ బయట ఫుడ్కి కానీ, దేనికైనా సరే, మూవీస్కి కానీ, ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే 2020లో మా హస్బెండ్ పాలసీ తీసుకున్నారు 18,000. తర్వాత 2021లో రెన్యువల్ చేశారు, అదొక 18,000 అయింది. మేము మొత్తం స్టార్ హెల్త్కి కట్టిన అమౌంట్ ఎంతండి, 38,000. 38,000కి 2021లో మా బేబీ బాయ్ పుట్టిన తర్వాత ఏప్రిల్లో అయింది డెలివరీ. మే 15కి మా మ్యారేజ్ డే. సో హీఈస్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ లోకల్ డాక్టర్లోనే చూపించి లోకల్ డాక్టర్తోనే ట్రీట్మెంట్ చేయించాం. తర్వాత ఇంకా అది సరైన ట్రీట్మెంట్ ఇవ్వక చాలా సివియర్ అయింది. 95% డ్యామేజ్ అయిపోయినాయి లంగ్స్. సో 95% డ్యామేజ్ అయినాయని మాకు తెలియలేదు. లాస్ట్ సిచ్యువేషన్లో మేము హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. షిఫ్ట్ చేసిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో మనకు తెలిసిందే కదా, అసలు ఇన్సూరెన్స్ లేకపోతే వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టెప్ ఇన్ కదండి. మాకైతే అలానే జరిగింది. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ టైంలోనే మాకు తెలిసింది. 20 lakhs లిటరల్లీ మా ట్రీట్మెంట్కి 27 lakhs అయింది. 20 lakhsలో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా 20 lakhs క్లెయిమ్ ఇచ్చింది మేము తీసుకున్న పాలసీకి. ఆ టైంలో ఒక 20 lakhs కాదండి, 1 lakh కాదు, ఒక 10,000 కూడా మనకి ఎవరైనా అప్పు ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక బాగున్న వాళ్ళకి అడిగి మరీ ఇస్తారు అవసరం లేకపోయినా. బాగోలేని వాళ్ళకి ఎవరు ఇస్తారు చెప్పండి, ఎవరు ముందుకు రారు కదా. ఎందుకంటే వాళ్ళు ఇస్తారో ఎవరో నమ్మకం ఉండదు కదా. అది మనమైనా అలానే థింక్ చేస్తాం వాళ్ళ ప్లేస్లో. అబ్సల్యూట్లీ 100% అలానే థింక్ చేస్తాం. సో ఈ 20 lakhs క్లెయిమ్ ఇవ్వడం అనేది నిజంగా మా 4 lives సేవ్. ఈ క్లెయిమ్ లేకపోతే నిజంగా చాలా ఇబ్బంది కదా, మన దగ్గర అంత అమౌంట్ ఉండదు. పోనీ మాకున్న ప్రాపర్టీస్ అంటే పెద్ద ఏం ప్రాపర్టీస్ లేవు. మేము కూడా బిలో మిడిల్ క్లాస్. మేము కష్టపడి కొనుక్కున్న ఒక ప్రాపర్టీ కూడా కొనుక్కున్న దానికన్నా మనం ఒక 8 lakhs కొనుక్కుంటే అప్పుడు 4 lakhsకి అడిగేవాళ్ళు. నిజంగా అది ఎంతో కష్టపడి కొనుక్కుంటాం ఒక చిన్న ప్రాపర్టీ అయినా, అది 1 lakh అయినా 20,000 అయినా. అలాంటిది అంత తక్కువకైతే మనం చాలా ఆలోచిస్తాం. అక్కడ అలా ఆలోచిస్తాం. ఇంకా మాకు ఈ పాలసీ తీసుకోకుండా ఉండుంటే నిజంగా సిచ్యువేషన్ ఎలా ఉండేదో ఇప్పుడు అసలు ఊహించుకోలేము అలాంటిది.
అలా ఎవరు ఫేస్ చేయకూడదనే నేను ఇలాంటి వీడియో చేయాలి. ఈ వీడియో వల్ల కనీసం ఒక్కరైనా 100 మెంబర్స్లో ఒక్కరైనా చేంజ్ అయ్యి ఒక పాలసీ ఇంపార్టెన్స్, ఆ పాలసీ తీసుకోవాలి ఖచ్చితంగా అని మీ అందరికీ చెప్పడం కోసం నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను వీడియో అప్లోడ్ చేయాలి అని. కానీ టైం అనేది ఇప్పుడే కుదిరింది ఛానల్ క్రియేట్ చేసుకోవడం. సో ప్లీజ్ అందరూ తీసుకోండి. హెల్త్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. మన మంత్లీ నీడ్స్ లాగే, వీక్లీ నీడ్స్, మంత్లీ నీడ్స్ లాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పాలసీ ఉండడం వల్ల చాలా మనకి చాలా ధైర్యం ఉంటుందండి. సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మనకెవరు రారు వెనక. సొంత వాళ్ళైనా సరే మనం వాళ్ళ ప్లేస్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేయలేము కదా సడన్గా. ఎవరికి ఊరికనే రావు కదా డబ్బులు. సో ప్లీజ్ హెల్త్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. తీసుకోండి ఒక పాలసీ. థ్యాంక్ యూ ఆల్. సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి కంటెంట్తో, మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. లవ్ యూ ఆల్.